డాక్టర్లు ముందుగా అడిగే రక్త పరీక్ష ఏది? అదే సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో మనం ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని 3 రకాల సెల్స్ గురించి చూస్తూ ఉంటాం. ఈ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేది వీటి వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చెప్తాను. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. అది మనకి ఊపిరితిత్తుల నుంచి టిష్యూస్ వరకు ఆక్సిజన్‌ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ హిమోగ్లోబిన్ నార్మల్ వాల్యూ ఆడవారిలో అయితే 12-15 గ్రామ్స్ పర్ డెసిలీటర్ గాను, మగవారిలో అయితే 13-17 గ్రాములు పర్ డెసిలీటర్ గాను చూస్తూ ఉంటాం. ఈ హిమోగ్లోబిన్ తక్కువయ్యే కండిషన్‌లో ఐరన్ లోపంలో గానీ, బి12 ఫోలిక్ యాసిడ్ లోపంలో గానీ, దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్‌లో గానీ, లివర్ ప్రాబ్లమ్‌లో గానీ చూస్తూ ఉంటాం. ఈ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అయ్యే కండిషన్స్ డీహైడ్రేషన్‌లో గానీ, పాలీసైథేమియా అనే కండిషన్‌లో గానీ మనం ఎక్కువ అవటం చూస్తూ ఉంటాం. రెండవ రకం సెల్స్ తెల్ల రక్త కణాలు. ఇవి నార్మల్‌గా 4000-11,000 సెల్స్ పర్ మైక్రోలీటర్‌గా ఉంటాయి. ఇవి సెల్స్‌లో 5 రకాలుగా ఉంటాయి. ఇవి లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్, మోనోసైట్స్ అని 5 రకాల సెల్స్ ఉంటాయి. దీనిలో న్యూట్రోఫిల్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో గానీ, క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో గానీ, ఇన్‌ఫ్లమేషన్‌లో గానీ ఇంక్రీజ్ అవ్వటం చూస్తూ ఉంటాం. అదే లింఫోసైట్స్ టీబీలో గానీ, వైరల్ ఫీవర్‌లో గానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇస్నోఫిల్స్ అనేది ఒక వార్మ్ ఇన్ఫెక్షన్స్ పారాసైట్స్‌లో గానీ, పారాసైట్ ఇన్ఫెక్షన్స్‌లో కానీ, అలెర్జీస్‌లో గానీ పెరుగుతూ ఉంటాయి. బేసోఫిల్స్ అనేది చాలా రేర్‌గా పెరుగుతూ ఉంటాయి. ఇది లుకీమియా లాంటి ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక వ్యాధుల్లో పెరుగుతూ ఉంటాయి. మోనోసైట్స్ అనేది టీబీ, మలేరియా లాంటి కండిషన్‌లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మూడో రకం సెల్స్ ప్లేట్లెట్స్. దీని నార్మల్ వాల్యూ 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది కామన్‌గా మనం డెంగ్యూలో వింటూ ఉంటాం. డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్లెట్స్‌తో పాటు తెల్ల రక్త కణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ తగ్గటానికి డెంగ్యూ ఒక్కటే కారణం కాదు. ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఫీవర్స్ గానీ, ఇన్‌ఫ్లమేషన్స్ కానీ, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్, ఏప్లాస్టిక్ ఎనీమియా అనే కండిషన్‌లో కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ పెరిగే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అది లుకీమియా కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ, ఇలాంటి వాటిలో ప్లేట్లెట్స్ పెరగటం కూడా గమనిస్తూ ఉంటాం. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే సీబీపీ అనేది ఒక హెల్త్ మిర్రర్ లాంటిది మనకి.